ప్రస్తుతం మనతో పాటు ఆనందరావు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఆనందరావు గారు చెప్పండి, ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుంటున్నారు. సో ఏ విధంగా ఉండబోవచ్చు అనుకోవచ్చు? గతంలో చాలా మంది తీసుకున్నారు, అలాగే ఠాకూర్ గారి ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుంటా. దీపాదాస్ మున్షి గారు కావచ్చు, ఠాకూర్ అది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మరో ట్రెండ్ క్రియేట్ చేస్తారు, సెట్ చేస్తారు అనుకోవచ్చా? ముందుగా మీనాక్షి నటరాజన్ మన రాష్ట్రానికి వేసినందుకు ఏఐసిసికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆమెకు ఈ రోజు మన రాష్ట్రానికి విచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం మేము గాంధీ భవన్ లో పలికాము. ఆమె చాలా సింపుల్ గా ఉన్నారు. గతంలో నేను ఎంతో మంది ఇన్ఛార్జీలను చూసిన, ఎవరైనా గానీ ఫ్లైట్ లో వస్తారు. అప్పట్లో బేగంపేట విమానాశ్రయం, తర్వాత శంషాబాద్ విమానాశ్రయంలో వాళ్ళకు మేము ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలుకుతాం. ఇది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈమె మీనాక్షి నటరాజన్ గారు మాజీ ఎంపీ, మధ్యప్రదేశ్ నివాసి. ఆమెను మన రాష్ట్రానికి వేశారు. ఆమె ఈ రోజు ట్రైన్ లో వచ్చారు, ఉదయం మార్నింగ్ ట్రైన్ లో వచ్చారు కాచిగూడ స్టేషన్ కి. మన పిసిసి అధ్యక్షులు గారు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ గారు, పిసిసి అధ్యక్షులు వారికి స్వాగతం పలకడం జరిగింది. మళ్ళీ ముందడాడికి వేస్తారని చెప్పేసి అనుకోవచ్చు. అదే పార్టీని ఇంకా స్ట్రెంథన్ చేయాలి. ఆల్రెడీ మనకు 65 ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఒకటి సిపిఐ ఉంది, 66 ఉన్నారు, మళ్ళీ 8 ఎంపీలు ఉన్నారు. ఇంకా పార్టీ స్ట్రెంథన్ చేయాలి. ప్రభుత్వ పథకాలన్నీ గ్రూపు రాజకీయాలు మా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో అది మామూలే. ఒక 98 మంది ఒక దిక్కుంటే ఇద్దరు ఒక దిక్కుంటారు, అది సహజమే. మా దగ్గర దాని గురించి పాయింట్ అవసరం లేదు. అదే ఇప్పుడు బీసీ నేత నేను, మున్నూరు కాపు నుంచి. నేను కూడా ఎమ్మెల్సీ ఆస్పిరెంట్ లో ఉన్నాను, చైర్మన్ ఆస్పిరెంట్ లో ఉన్నా. మాలాంటి సీనియర్లకు అవకాశం ఇవ్వాలని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదే విధంగా బట్టి విక్రమార్క గారిని, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని మేము కోరుతున్నాం. కొత్త పాత ఏం లేదు, సీనియర్ జూనియర్ అందరు కలిసి మహేష్ కుమార్ అట్లేం లేదు, అందరికి ఇస్తారు. కాకపోతే ఇంకా మనం మహేష్ కుమార్ గౌడ్ గారికి అన్ని తెలుసు, ఆయన 30 సంవత్సరాల పైగా అనుభవం ఉంది. కాబట్టి అందరికీ ఆయన నేతృత్వంలో అవకాశం దొరుకుతుందని నేను భావిస్తున్నా. మాలాంటి వాళ్ళకి అవకాశం పక్కా ఇవ్వాలి. ఇస్తే ఏమైతే అంటే చూపించుకోవడానికి కూడా వస్తుంది. ఇంత సీనియర్ నేతకు ఇంతకు ముందు అవకాశం రాలే, మేము ఇప్పుడు అవకాశం ఇచ్చినాం. బీసీ సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గం, కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలం మేము. ఇంకోటి మాకు టికెట్లు రాలే, మేము గోషామైలు అప్లై చేసినాము, అంబర్పేట చేసినాం, హైదరాబాద్ పార్లమెంట్ చేసినాం. ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళకి అవకాశాలు ఇస్తే బాగుంటది అని నేను కోరుతున్నా. ఇవ్వాలి, ఇస్తే బాగుంటది. నమ్మకం పెట్టాలి కదా మేము పార్టీ మీద. నాకైతే నమ్మకం ఉన్నది. ఏదో ఒకటి అవకాశం ఇస్తారని నాకు నమ్మకం ఉన్నది. కొత్త ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో అయినా మాకు యంగ్ అండ్ డైనమిక్ మా ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, అదే విధంగా పిసిసి అధ్యక్షులు అందరికి వెల్ నోటెడ్ కదా. మేము కరడుగట్టిన కాంగ్రెస్ నాయకులం. మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మంచి సంకేతాలు ప్రజల లోపల వెళ్తాయి, పార్టీ లోపల వెళ్తాయి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.